కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. డివిజన్ కేంద్రమైన రంపచోడవరం డైట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల అక్కడ పీడిగా పనిచేస్తున్న పోతురాజు అసభ్యంగా ప్రవర్తించడాన్ని స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం డైట్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మాట్లాడారు. పీడి పోతురాజు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా కళాశాల అసెంబ్లీ జరుగుతుండగా ప్రిన్సిపల్పై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడమే కాకుండా తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గిరిజన సంఘాలను కూడా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ కాలేజ్లో జరిగినటువంటి సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ అసెంబ్లీ జరిగే సమయంలో మొన్న మ్యాథ్స్ డే రోజు ఒక సంఘటన జరిగింది. అది పీడీ గారికి అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారికి మధ్య జరిగినటువంటి డిస్కషన్. ఈరోజు దాని నిమిత్తం మన కాలేజ్కి వచ్చి పిల్లలందరితో మాట్లాడి అసలు నిజాలు ఏంటని తెలుసుకోవడం నిమిత్తం రావడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడితే పిల్లలు అంటూ ఉన్నారు, ఒక అసెంబ్లీ జరిగే టైంలో ఒక ప్రిన్సిపాల్ గారి మీద చాలా దారుణంగా ఈ పీడీ అనే వ్యక్తి ప్రవర్తించారు మేడం. మేము 18 years ఆల్మోస్ట్ వచ్చేసాయి మాకి, కానీ అతని బిహేవియర్ చాలా దారుణంగా ఉంది. అమ్మాయిల్ని రకరకాలుగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి ఏమైంది ఏంటి అన్నట్టుగా చాలా దారుణంగా మా అబ్బాయి ఇట్లాగా చేస్తూ ఉన్నాడు ఈ పీడీ అనే వ్యక్తి. తర్వాత ఒకవేళ మిర్యాల అయితే నాకు కోడలు అవుతావు లేకపోతే మరదలు అవుతావు, ఇలాగా ఇంటి పేరుని బట్టి వరుసలు కలిపి ఓన్లీ మీరు ట్రైబల్ కాబట్టి ట్రైబల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకపోతే కులానికే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నట్టుగా ఈ వ్యక్తి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఇతను రికార్డ్ చూస్తే అసలు సిలబస్ ప్రకారం చెప్పాలి, ఎంత చెప్పాలో అంత కూడా చెప్పని పరిస్థితి. ఓన్లీ ఇతను ఏంటంటే అమ్మాయిల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేద్దాం, లేకపోతే మతాన్ని ఏ విధంగా ప్రచారం చేద్దాం, కులాన్ని ఏ విధంగా ప్రచారం చేద్దాం అన్నది ఇదే పెట్టుకున్నాడు తప్ప పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్దాం, పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా నాకు ఇచ్చిన పదవిని ఏ విధంగా ఆ పోస్ట్ని నేను ఎలాగా దానికి న్యాయం చేయగలనన్న ఇదైతే లేదు. డైరెక్ట్గా పిల్లలే మాకు చెప్పారు. తర్వాత స్టాఫ్ కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏ రోజు మా కాలేజ్ విషయాలు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే మా కాలేజ్ లోపలికి కనీసం ఒక మీడియా కానీ లేకపోతే ఒక ప్రెస్ వార్ కానీ లేకపోతే ఇతర పొలిటీషియన్స్ కానీ లేకపోతే మత ప్రచారకులు కానీ ఎవరు కూడా రాలేదు. ఈ రోజు వరకు కూడా మా కాలేజ్ అనేది బయటకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్లో ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మేము చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నామని లెక్చరర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఇప్పుడు కొత్తగా వ్యక్తి పిల్లల ముందు ఒక లెక్చరర్ని ఒక ప్రిన్సిపాల్ని కొట్టడమే తప్పైతే మళ్ళీ దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తూ ఉన్నాడు. గిరిజన సంఘాలన్నీ బయటికి రావాలి. ఒక కోయ వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంది, మీరందరూ న్యాయం చేయాలి, అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. నేను కులమే, నేను ఎస్టీ కోయే, అలా నీ తప్పు చేశాడని అతను సపోర్ట్ చేస్తే తప్ప కదా. దయచేసి కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ ఎవరు కూడా రాజకీయం చేయాలని మాత్రం ప్రయత్నించొద్దు. నువ్వు ఎస్టీయా నాన్ ఎస్టీయా లేకపోతే హిందువా క్రిస్టియనా ముస్లిమా అది కాదు విషయం. తప్పు చేస్తే ఎవరిదైనా చట్ట ప్రకారం శిక్ష పడుతుంది, పడాల్సిందే. కాబట్టి నేను కూడా మన గిరిజన సంఘ నాయకులు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏది నిజం ఏది న్యాయం అయితే అటువైపు వెళ్ళండి. దయచేసి అన్యాయానికి మాత్రం మీరు తావివ్వద్దు. నేనైతే అలాంటి వాటికి నేను ఛాన్స్ ఇవ్వను, సపోర్ట్ కూడా చేయను. కాబట్టి ఇతను తప్పు చేశాడో స్వయంగా పిల్లలే చెప్తా ఉన్నాడు. కాబట్టి అతనికి ఏదైతే చట్ట ప్రకారంగా ఆల్రెడీ నేను పిఓ గారికి సబ్ కలెక్టర్ గారికి విషయం కూడా చెప్పడం జరిగింది. అది ప్రాపర్ ఎంక్వైరీ చేసి అతనిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి
తదనంతరం ప్రాసెస్ అంతా వెళ్తుంది కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే, తప్పుని ఆ యొక్క అనుభవించాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తేలపరచాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే తప్పు చేస్తే కులం లేదు, మతం లేదు, ఏది లేదు, తప్పు తప్పే, నిజం నిజమే. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు.